సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో దివ్య అనే మహిళ షేర్ చేసిన ఒక రేట్ కార్డ్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఆమె తనను తాను ఒక డేటింగ్ పార్ట్నర్లా కాకుండా కేవలం ఒక పెయిడ్ క్యాంపెయినర్గా పరిచయం చేసుకుంటూ ఈ సర్వీసులను ఆఫర్ చేసింది. వివిధ రకాల సామాజిక కార్యక్రమాలకు, ఔటింగ్స్కు తోడుగా వచ్చేందుకు ఆమె వేరువేరు ధరలను నిర్ణయించింది. కేవలం కాఫీ డేట్కు వెళ్ళడానికి రూ. 1500, డిన్నర్, మూవీకి అయితే రూ. 2000గా రేట్ ఫిక్స్ చేసింది. ఒకవేళ క్లయింట్ ఫ్యామిలీని కలవాల్సి వస్తే రూ. 3000, ఏదైనా ఈవెంట్ లేదా ఫంక్షన్కు కంపెనీ ఇవ్వాలంటే రూ. 3500 వసూలు చేస్తున్నట్లు ఆ రేట్ కార్డులో పేర్కొంది. ఇక ప్రీమియం ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే బైక్ రైడ్కు వెళ్ళడానికి రూ. 4000, షాపింగ్ ట్రిప్ కోసం రూ. 4500, ఒక అడ్వెంచర్ డే గడపడానికి రూ. 5000, వీకెండ్ గేట్ అవే కోసం ఏకంగా రూ. 10,000 ఛార్జ్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఔటింగ్కు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్నా కూడా దానికి అదనంగా రూ. 6,000 చెల్లించాల్సి ఉంటుంది. క్లయింట్ల అవసరాలకు తగ్గట్లుగా కస్టమైజ్డ్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉంటాయని ఆ పోస్టులో ఉంది. ఈ రేట్ కార్డు బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ లాంటి మెట్రో నగరాలలో ఈ రెంటల్ గర్ల్ ఫ్రెండ్స్ సంపాదనపై పెద్ద చర్చ నడుస్తుంది. మరో సోషల్ మీడియా యూజర్ క్లెయిమ్ చేసిన ప్రకారం మెట్రో సిటీస్లో ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా మహిళలు భారీగా సంపాదిస్తున్నారు. క్లయింట్లతో గడపడం ద్వారా వారికి ఉచితంగా లగ్జరీ మీల్స్, షాపింగ్ లభించడమే కాకుండా గంటకు దాదాపు రూ. 1000 వరకు ఇన్కమ్ వస్తుంది. కొంతమంది మహిళలకు రోజుకు 3 నుంచి 4 బుకింగ్స్ వస్తున్నాయని, దీనివల్ల వారు రోజుకు 6,000 నుంచి 7,000 రూపాయల వరకు ఈజీగా సంపాదిస్తున్నారని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ సంపాదన చూసిన కొందరు నెటిజన్లు సంప్రదాయ ఉద్యోగాల కంటే ఇదే చాలా బెటర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ సరికొత్త ట్రెండ్ను విశ్లేషిస్తూ పట్టణాల్లో రోజురోజుకు పెరుగుతున్న ఒంటరితనానికి ఇది అద్దం పడుతుందని సామాజిక నిపుణులు అంటున్నారు. సమాజంలో మనుషులు ఎంతలా ఒంటరి అయిపోయారంటే చివరికి ఎవరితోనైనా మాట్లాడాలన్నా, కాలక్షేపం చేయాలన్నా డబ్బులు ఇచ్చి తోడును కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి గిగ్ ఎకానమీలో ఇదొక ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియా అంటూ కొందరు దీనిని సమర్థిస్తున్నారు. సెలబ్రిటీలు మాత్రమే చేసే ఇలాంటి పనులను ఒక సామాన్య మహిళ బిజినెస్గా మార్చడం ఆమె క్రియేటివిటీకి నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. కానీ ఈ కల్చర్ వెనుక ఉన్న లోపాలను, ప్రమాదాలను కూడా నెటిజన్లు ఎత్తి చూపుతున్నారు. ముఖ్యంగా మహిళల భద్రత, ఎక్స్‌ప్లాయిటేషన్, పర్సనల్ బౌండరీస్ దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్లాట్ఫామ్స్లో బాధ్యతాయుతంగా పనిచేయాలంటే కఠినమైన భద్రతా చర్యలు, స్పష్టమైన నిబంధనలు ఉండాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎమోషనల్ కనెక్షన్కు మారుతున్న గిగ్ ఎకానమీకి మధ్య సమాజం ఎక్కడ గీత గీయబోతుంది? భవిష్యత్తులో ఈ రెంటల్ క్యాంపెయిన్ కల్చర్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.